వరంగల్ తూర్పు రాజకీయాలు వాడి వేడిగా కనిపిస్తున్నాయి. ఫైర్ బ్రాండ్ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి బసవరాజు సారయ్యల మధ్య జోరుగా చెక్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కొండా దంపతులకు దూరమైపోతున్న అనుచర గణాన్ని సారయ్య హక్కుని చేర్చుకుంటున్నారట. ఫలితంగా వరంగల్ తూర్పులో కొండా దంపతులు రాజకీయ పునాదులు ఒక్కొక్కటిగా కదిలిపోతున్నాయట. ఇందుకీ కొండా సురేఖను కాంట్రవర్సీగా మారుస్తున్న వివాదాలేంటి? లేటెస్ట్గా వరంగల్ తూర్పులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్లో మహిళా ఫైర్ బ్రాండ్గా గుర్తింపు ఉన్న కొండా సురేఖను తరచూ వివాదాలు వెంటాడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కొండా సురేఖ వైరం కాంగ్రెస్లో రచ్చకు దారితీసింది. ఆ తర్వాత నాగార్జున ఫ్యామిలీ ఎపిసోడ్ ఇష్యూపై ఇబ్బందులతో తలపట్టుకున్నారు. తాజాగా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలు ఆమెకు కొంత ఇబ్బందిగా మారాయట. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి దంపతులు ఏం చేసినా సంచలనమే, ఏం మాట్లాడినా చర్చే. గతంలో కొండా మురళి సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే చేసిన ఘాటు వ్యాఖ్యలు అధికార పార్టీలో దుమారం రేపాయి. ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన ఆ నేతలకు ఇజ్జతుంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు మురళి. నాడు టీడీపీలో ఉండి చంద్రబాబును, ఆ పార్టీని భ్రష్టు పట్టించిన నేతలు ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి కేసీఆర్కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఆ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇప్పుడు కాంగ్రెస్లో చేరారని పరోక్షంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ వరకు చేరిన ఈ వివాదాల నిప్పును కాంగ్రెస్ పెద్దలు ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో కాస్త సద్దుమణిగింది. భద్రకాళి ట్రస్ట్ విషయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖ అన్నట్లుగా కొద్ది రోజులు పాలిటిక్స్ నడిచాయి. ఏకపక్షంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భద్రకాళి ట్రస్టులో సభ్యులను నియమించిందని, కనీసం తనకు సమాచారం లేదని ఎమ్మెల్యే నాయిని విమర్శలు చేయటంతో ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగాయి. అదృష్టం కొద్ది గెలిచిన ఎమ్మెల్యే అని నాయిని రాజేందర్ రెడ్డిపై నాడు సురేఖ విమర్శలు చేశారు. పార్టీలు మారిన చరిత్ర నాది కాదు, నీది అంటూ కౌంటర్గా సురేఖపై నాయిని ఫైర్ అయ్యారు. ఇక మేడారం అభివృద్ధి పనుల్లో వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మధ్య టెండర్ల వార్ కొనసాగింది. కొండా సురేఖ లేకుండానే పొంగులేటి పనుల పరిశీలన సమీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ తారాస్థాయికి చేరటం, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి వరంగల్ టూర్లో సురేఖ దూరంగా ఉన్నారు. పొంగులేటి, సురేఖ మధ్య విభేదాలు కొనసాగుతున్న క్రమంలోనే సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బెదిరింపు ఫిర్యాదులతో ఓఎస్డీ సుమంత్ను అరెస్టు చేయాలని హైదరాబాద్లోని మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వచ్చారు. పోలీసులతో సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. మేడారం టెండర్ విషయంలో మా వాళ్లు వేసిన టెండర్ని విడ్రా చేసుకోవాలని పొంగులేటి కోరారు. అందుకు కొండా సురేఖ నిరాకరించడంతోనే ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సుష్మిత పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెక్కన్ సిమెంట్స్ అంశం రోహిన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికే తెలియాలని సుష్మిత పటేల్ అన్నారు. రెడ్లంతా ఒకటే, మాలాంటి బీసీ లీడర్లను తొక్కాలని చూస్తున్నారని కొండా సుష్మిత పటేల్ తీవ్ర విమర్శలు చేయటం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. అంతకుముందు నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో కొండా సురేఖ కాంట్రవర్సీగా మారారు. నాగార్జున పరువు నష్టం దావా వేయటం, కోర్టు నోటీసులు పంపడం చకచకా జరిగిపోయాయి. అయితే నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ ట్వీట్ చేయటంతో నాగార్జున కేసుని ఉపసంహరించుకున్నారు. ఓ కుటుంబంపై మంత్రి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరైంది కాదనే విమర్శలను ఎదుర్కొన్నారు మంత్రి కొండా సురేఖ. వరుసగా వివాదాల్లో ఇరుక్కొని ఎలాగోలా బయటపడ్డ కొండా సురేఖకు ఇప్పుడు కొత్త తలనొప్పులొచ్చాయని జిల్లాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. రహస్య భేటీలు, పరస్పర విమర్శలు కాంగ్రెస్లో కల్లోలానికి కారణమవుతున్నాయి. వరుసగా వివాదాల్లో ఇరుక్కుని ఎలాగోలా బయటపడ్డ కొండా సురేఖకు ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చాయని జిల్లాలో చర్చ జరుగుతోంది. సురేఖకు వ్యతిరేకంగా మాజీ మంత్రి బసవరాజు సారయ్య నేతృత్వంలో తేనేటి విందులు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మంత్రి సురేఖ సొంత నియోజకవర్గంలో హస్తరేఖలు చెరగడానికి కారణమేంటని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తాజాగా కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ప్రధాన అనుచరుడు నవీన్ రాజును ప్రశ్నిస్తూ 25వ డివిజన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాజిద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సాజిద్ని కొట్టిన వారితో పాటు నవీన్ రాజ్పై ఇంతేజార్ గంజ్ పిఎస్లో కేసులు నమోదయ్యాయి. మంత్రి అనుచరుడు నవీన్ రాజ్పై ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కేసులు పెట్టించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తూర్పు కాంగ్రెస్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయ్యారు. పాత కొత్త సమీకరణాలతో ఆయన చక్రం తిప్పుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ వర్గానికి చెందిన వారిని తన వర్గంలో కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులతో తేనేటి విందు కార్యక్రమాలతో సారయ్య తన కార్యాచరణ ముమ్మరించేశారు.
కొండా మురళికి అత్యంత సన్నిహితుడిగా ఉండే కాంగ్రెస్ నాయకుడు నల్గొండ రమేష్ నివాసంలో జరిగిన తేనేటి విందు కార్యక్రమం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. మంత్రి కొండా సురేఖ వర్గానికి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా ఈ తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవరాజు సారయ్యతో సహా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొని పార్టీ కార్యాచరణపై చర్చించినట్లుగా కాంగ్రెస్లో సర్వత్రా చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను దగ్గర చేర్చుకోవటమే కాకుండా కొండాకు అండగా నిలబడ్డ జిల్లాలోని పోలీసుల మితిమీరిన పోకడల్ని నియంత్రించేందుకు నేరుగా డీజీపీని కలిసి అక్రమ కేసులను వివరించారట. ఇలా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 3 ముక్కలాట నడుస్తోందట. మంత్రి కొండా సురేఖ, మురళి, నవీన్ రాజ్ వర్గం ఒకవైపు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య వర్గం మరోవైపు, ఇక కొత్త డీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన అయూబ్ ఖాన్ వర్గం ఇంకోవైపు. మొత్తానికి కొండా ఇలాఖాలో హస్తరేఖలు చెదిరిపోతున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో 3 ముక్కలాటతో క్యాడర్ తలలు పట్టుకుంటూ కొండా సురేఖకు మళ్లీ ఓ వివాదం నడుస్తుందని మదనపడుతున్నారట. కొండా దంపతులను ఢీకొనడం చేతకాకే మా వెనక గోతులు తవ్వుతున్నారని సురేఖ కొట్టిపారేశారు. అయితే జిల్లాలోని మంత్రి వ్యతిరేక వర్గమంతా ఆమెను టార్గెట్ చేస్తూ వివాదాలతో పట్టు కోల్పోయేలా చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఇప్పుడు యాక్టివ్ అవ్వటానికి వెనుక ఉన్నదెవరు? ఆయన్ని పార్టీ అధిష్టానమే యాక్టివ్ చేస్తుందా అనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో వినిపిస్తోంది. సురేఖకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాగార్జున వివాదాలు ముగిసిన సారయ్య వివాదం తలనొప్పిగా మారిందట. ఈ వివాదాలతో సురేఖ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా సాగుతుందో చూడాలి మరి.